హలో అండి, వెల్కమ్ టు మై ఫ్యాషన్స్. నేనైతే ఈ వీడియోలో మీకు ఈ మాస్క్ అయితే ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చాలా సింపుల్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇది మనకి 2-in-1 మాస్క్ లాగా కూడా వాడుకోవచ్చు. అయితే నేను ఇది ఒక శారీలో మనకి శారీకి మ్యాచింగ్ కోసం అయితే ఈ మాస్క్ అయితే స్టిచ్ చేస్తున్నాను. దానికోసం నేను ఈ వర్క్ క్లాత్ అయితే తీసుకున్నాను. మీకు కాటన్ క్లాత్లు అయితే కనుక మాస్క్లకి మీకు రోజు వాడుకునే వాళ్ళకైతే కాటన్ క్లాత్ అయితే తీసుకోవచ్చు. ఇది ఇప్పుడు 10 ఇంచుల పొడవు 6 ఇంచుల వెడల్పుతోటి ఈ క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. మీకు ఫేస్ అయితే మరీ వెడల్పుగా ఉంది అనుకుంటే కనుక ఇంకొక 1/2 ఇంచు మనకి 10.5 6.5 తీసుకోండి. కొలతలు అనేవి సరిపోతుంది. ఒకవేళ నార్మల్గా ఉన్న వాళ్ళకైతే జెంట్స్కి అయినా సరే ఈ కొలతలు అనేవి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు దానికి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా క్లాత్ అయితే 4 మడతల్లాగా అయితే వేసుకోండి. ఓపెన్ ఉన్న వైపు అయితే నా వైపు ఉంది, జాయింట్ క్లాత్ అయితే నాకు ఆపోజిట్లో అయితే ఉందన్నమాట. ఇప్పుడు జాయింట్ ఉన్న వైపు ఒక 1 ఇంచ్ అనేది ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ పై వైపు అన్నమాట, ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ అయితే మార్క్ వేసుకోండి. కింది వైపు పై వైపు కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న క్రాస్గా షేప్ అనేది వచ్చేలాగా, మరీ స్ట్రైట్గా కాకుండా అదేవిధంగా మరీ లైన్ అనేది క్రాస్గా రాకుండా కొద్దిగా క్రాస్ అనేది వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి. అదేవిధంగా పై వైపు కూడా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత క్లాత్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు ఇది మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ కూడా ఓపెన్ చేసుకుంటే మనకి మాస్క్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. అయితే మీకు ఇది 2 లేయర్స్ లాగానే వస్తుంది మాస్క్ అయితే. ఒకవేళ మీకు ఇది కొద్దిగా పల్చగా అనిపిస్తుంది అనుకుంటే కనుక ఇంకొక కాటన్ క్లాత్ అనేది మీకు ఇంకొక లేయర్ కూడా వేసుకోవచ్చు. అంటే మనకి మొత్తం 3 లేయర్స్ వచ్చేలాగా కూడా వేసుకున్నా కానీ మాస్క్ ఇంకా కొద్దిగా మందంగా ఉంటుంది, మనకి సేఫ్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు పై వైపు అన్నమాట, మనం జాయింట్ ఓపెన్ చేసుకున్న వైపు కాకుండా పై వైపు ఇట్లా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఒక స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత క్లాత్ని కొద్దిగా అక్కడక్కడ కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి స్టిచ్ చేసుకున్న క్లాత్ ఉంది కదా, అది ఎటువైపు అయినా కానీ ఒకవైపు వచ్చేలాగా క్లాత్ అనేది సర్దుకుంటూ పైన మనకి స్టిఫ్గా ఉండడానికి ఇంకొక కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఒక 1/2 మీటర్ క్లాత్ తీసుకుంటే కనుక ఇలాంటి మాస్క్లు అయితే మీకు 4 మాస్క్లు అయితే రెడీ అవుతాయి. చూసారు కదా, ఇప్పుడు పైన వైపు వేసుకునే క్లాత్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి కాటన్ క్లాత్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి 2 కూడా రివర్స్లో పెట్టుకోవాలన్నమాట. అంటే కుట్లు అనేవి బయటకు వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు సైడ్కి అయితే జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది జాయింట్ వేసుకునే ముందు మనకి క్లాత్ అయితే ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా వెనుకకి ఫోల్డింగ్ అయితే వేసుకోండి. ఈ విధంగా వేసుకుంటే మనకి ఈ మాస్క్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత రివర్స్లో తిప్పినప్పుడు మనం ఎలాస్టిక్ జాయింట్ వేసేటప్పుడు అయితే ఈజీగా ఉంటుందని నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా క్లాత్ అయితే లైనింగ్ కానీ పైన క్లాత్ కానీ వెనుక వైపుకి ఫోల్డింగ్ అనేది వేసుకొని ఇక్కడ ఒక కుట్టు అయితే వేసుకోండి. సేమ్ అదే విధంగా ఇంకొక వైపు కూడా వేసుకోవాలి. రెండు వైపులా కూడా ఈ విధంగా జాయింట్ వేసుకున్న తర్వాత క్లాత్ అయితే చిన్నగా అక్కడక్కడ ఈ విధంగా ఓపెన్ చేసేసుకోండి. ఈ విధంగా వేసుకుంటే మనం ఇది రివర్స్లో తిప్పేసుకున్నప్పుడు మనకి ముడతలు అనేవి రాకుండా నీట్గా అయితే ఉంటుంది.
ఇక్కడ ఓపెన్ అయితే ఉంది కదా, ఆ ఓపెన్లో నుంచి మాస్క్ మొత్తం కూడా రివర్స్లో అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ మాస్క్ మొత్తం కూడా రివర్స్లో తిప్పేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి ఎలాస్టిక్ అయితే జాయింట్ వేసుకుందాము. ఒకవైపుకి 6 ఇంచుల పొడవుతో అయితే ఎలాస్టిక్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. 6 ఇంచులు అయితే తీసుకున్నాను, ఇది ఒకవైపుకు మాత్రమే. మనకి రెండు వైపులకు కూడా 12 ఇంచుల పొడవుతో ఎలాస్టిక్ అనేది అవసరం అవుతుంది. ఇప్పుడు మనము ఇక్కడ లోపల క్లాత్ అనేది ఫోల్డింగ్, మనకు ఆల్రెడీ ఫోల్డింగ్ అనేది లోపలికి ఉంది కాబట్టి ఇక్కడ ఎలాస్టిక్ అయితే ఈ విధంగా పెట్టుకొని మనం జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. మనం క్లాత్ అయితే ఫోల్డ్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. చూసారు కదా. ఇప్పుడు రెండు వైపులా కూడా ఎలాస్టిక్ అనేది పెట్టుకొని ఇక్కడ జాయింట్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఎలాస్టిక్ జాయింట్ వేసుకున్న తర్వాత మొత్తం చుట్టూ కూడా కుట్టుకోవాలన్నమాట. అంటే పైనుంచి ఇంకొక కుట్టు అయితే వేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది. అదేవిధంగా లోపల వైపు క్లాత్ అనేది బయటికి కూడా కనిపించకుండా ఉంటుంది, నీట్గా అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా నా వీడియోని లైక్ చేసి, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి.